సీనియర్ ఎన్టీఆర్ నారదుడు ఆంజనేయుడి పాత్రలు ఎందుకు చేయలేదో ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుగు వారికి రాముడు కృష్ణుడు అంటే గుర్తొచ్చే ఒకే ఒక్క పేరు నందమూరి తారక రామారావు. ఆయన నటించిన సినిమాల్లోని పౌరాణిక పాత్రలు అందుకు నిదర్శనం. ఇప్పటికీ కొందరు ఇళ్లలో రాముడు కృష్ణుడి వేషంలో ఉన్న ఎన్టీఆర్ ఫోటోలను పూజ గదిలో పెట్టుకుని పూజిస్తున్నారంటే ఆయన తెలుగు ప్రేక్షకులకు ఎంత దగ్గరయ్యారో చెప్పవచ్చు. డైలాగులు హావభావాలు పలికించడంలో ఆయనకు తిరుగులేదు. పౌరాణిక జానపద సాంఘిక చిత్రాలతో వెండితెరపై అద్దరగొట్టిన ఎన్టీఆర్ గారు తెలుగువారి గుండెల్లో అభిమాన నటుడిగా చిరస్థాయిగా నిలిచిపోయారు. రాముడు కృష్ణుడు దుర్యోధనుడు భీముడు రావణుడిగా ఎన్నో పాత్రల్లో ఒదిగిపోయిన ఎన్టీఆర్ గారు దేవుళ్ళు కనిపిస్తే ఇలాగే ఉంటారు అనే రీతిలో ఆయన ఆయా పాత్రలకు ప్రాణం పోశారు. ఇంత పేరు ప్రఖ్యాతులను సంపాదించిన ఆయన తన సినీ ప్రస్థానంలో ఒక నారదుడు హనుమంతుడి పాత్రలను మాత్రం చేయలేదు. ఇదే విషయాన్ని ఓసారి రావి కొండలరావు ఆయనను అడిగారట. నారదుడు హనుమంతుడు వంటివి కూడా ముఖ్య పాత్రలే కదా అన్నగారు, ఆ పాత్రలో మిమ్మల్ని చూసే అవకాశం ఉందా అని ఎన్టీఆర్ ను ఓ సందర్భంలో రావి కొండలరావు అడిగారట. అప్పుడు ఎన్టీఆర్ బదులిస్తూ, నారదుడిగా ఆలోచించాను బ్రదర్, హాస్యం వచ్చేలా కాకుండా భక్తుడిగా సర్వజ్ఞుడిగా గంభీరంగా ప్రదర్శించవచ్చు, కానీ నా రూపం అందుకు సహకరించదేమోనని సాహసించలేదు. నారదుడు అంటే ఇలాగే ఉండాలి అని మనం ఒక విధమైన రూపానికి అలవాటు పడ్డాం. నా శరీరం కాస్త భారీగా ఉంటుంది. రంగారావు గారిని నారదుడి పాత్రలో ఊహించుకోగలమా? పర్సనాలిటీలు ఒప్పుకోవు. ఇక హనుమంతుడు అంటారా, నా ముఖం కానప్పుడు నాకెందుకు ఆ పాత్ర, మాస్క్తో నటించాలి, ఫిజికల్ మూమెంట్స్ ఎక్కువ కావాలి అని ఎన్టీఆర్ గారు సమాధానం చెప్పారట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.